వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది. అంతర్గత విభేదాలు ఉన్నాయి. పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిది ఒక వర్గం అయిపోతే మంత్రులది ఇంకొక వర్గం అయితే ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలది పూర్తి స్థాయిలో కూడా మరో వర్గంగా మారిపోయిందని అనేక సందర్భాలలో చాలా క్లారిటీగా కూడా మనం చర్చించుకున్నాం. కానీ నిజానికి కూడా ఇదే తంతు భారీగా కొనసాగుతుంది అనేది వాస్తవమైన విషయం మరొకసారి కూడా బట్టబయలైన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ అనేది అత్యంత తారాస్థాయికి పోయిందనే విషయానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్కు సంబంధించిన కోల్డ్ వార్ ఏ స్థాయిలో ఉందంటే కాంగ్రెస్లో ధిక్కార స్వరానికి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు. కొత్త పాత నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపనమే కారణమా, ప్రోటోకాల్ విషయంలోనూ రచ్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా సందర్భాలలో నేను చెప్పిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏది రెండు రకాలుగా విడిపోయింది. పూర్తి స్థాయిలో కొత్త పాత అంటూ కూడా పూర్తి స్థాయిలో ఉంది అంటూ కూడా నేను అనేక సందర్భాలలో కూడా చెప్పాను. మొట్టమొదటిది ఏంటి అంటే పాత కాంగ్రెస్. ఇది కేవలం జెండా పట్టుకొని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే పనిచేస్తారు. వీళ్ళు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. దాంతోపాటు వీళ్ళ లక్ష్యం ఓన్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచడం మాత్రమే. దాంతోపాటు వలసవాద నేతలు. ఈ వలసవాద నేతలు కేవలం దేనికోసం అంటే ఇది వలసవాద కాంగ్రెస్. ఇది కేవలం ఆ సీట్ల కోసం లేదా ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎమ్మెల్సీల కోసం, ఎంపీల కోసం లేదా కార్పొరేషన్ శక్తుల కోసం, కార్పొరేషన్ చైర్మన్ల కోసం లేదా కాంట్రాక్ట్ల కోసం మాత్రమే ఇది అధికారంలో ఉన్న పార్టీ వైపు అడుగు వేస్తారు. వీళ్ళు వలసవాద నేతలు అంటూ కూడా చర్చించుకునే ప్రయత్నం చేసినాం. దాంతోపాటు మూడో విషయం ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ పాత కొత్త అంటే రెండు వర్గాలకు సంబంధించి, ఈ కొత్త వర్గానికి సంబంధించి పాత వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారీగా పంచాయతీ అయితే మొదలైన పరిస్థితి అయితే చూసాం. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో కూడా చాలా స్టేజీలలో నిన్నటికి నిన్న జీవన్ రెడ్డికి సంబంధించిన ఒక అంశాన్ని చూసాం. దాంతో అంతకుముందు చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం చూసాం. ప్రోటోకాల్ విషయంలోనైతేనేం, స్టేజ్ మీద కూర్చోవడం అయితేనేం, దాంతోపాటుగా మంత్రులకు ఎమ్మెల్యేలకు విభేదాలు అయితేనేం, దాంతోపాటుగా పాత నేతలకు కొత్త నేతలకు మధ్య పూర్తి స్థాయిలో రచ్చ ఏ విధంగా మారిందో కూడా మనం చూసాం. సో మొత్తానికి ప్రోటోకాల్ విషయంలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో రచ్చ కొనసాగుతుంది అంటూ కూడా ఒక చర్చనీయాంశం తారా స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై పాత కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఏడాది గడుస్తున్న ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలు తమ సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పాత కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎక్కడ చర్చించినా కూడా ఇదే అంశం కనబడుతుంది. ఎటువైపు చూసినా కూడా ఇదే నిర్లక్ష్యం, ఇదే ధోరణి అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో పాటుగా ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితులలో పాత కాంగ్రెస్ నేతలు అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏంటి అంటే ఇక్కడ రెండు వర్గాల మధ్య పోరైతే కొనసాగుతుంది. దీనివల్ల పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలలో ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతుంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి కార్యకర్తల వరకు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో పార్టీ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ప్రోటోకాల్ విషయంలో కూడా గతంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని పిఏసి సమావేశంలో పార్టీ తీర్మానం చేసినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీనివల్ల నియోజకవర్గ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు, బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఘర్షణ, ఇటు గద్వాలలో సరిత తిరుపతయ్య, ఇక ఎమ్మెల్యేల మధ్య ప్రోటోకాల్ విషయంలో వాగ్వాదం, పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల మధ్య గొడవలు వంటి సంఘటనలు దాల మధ్య విభేదాలను స్పష్టంగా కనిపించేలా చేస్తున్నాయి. ఇక వ్యతిరేకించిన కార్యకర్తలు ఇటు కడియం శ్రీహరి రాకని కానీ, దానం నాగేందర్ కానీ, తెల్లం వెంకట్రావు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, ఎం సంజయ్ కుమార్ కానీ, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరకెప్పుడు గాంధీలు బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరారు. వీరి చేరిక సమయంలో పాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని, ఆ సమయంలో వీరంతా కీలక పాత్ర పోషించారంటూ కూడా పలు సందర్భాలలో కూడా విమర్శించిన పరిస్థితి చూసాం. ఇక దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు తరచూ ఘర్షణలు, సమన్వయ లోపం వల్ల జగిత్యాల, బాన్స్వాడ, గద్వాల, ఖైరతాబాద్, పటాన్ చెరువు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలలో తరచూ కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనివల్ల పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని గాంధీ భవన్లో కూడా పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. అయితే
దీనికి సంబంధించి ఇప్పుడే కాదు చాలా సందర్భాలలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటి అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికార పార్టీగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ మారిలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు అనేది వాస్తవమైన విషయం. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళంతా కూడా మరొకసారి తమ వర్గాన్నే పెంచి పోషించుకునే ప్రయత్నం, తమ వర్గానికి మాత్రమే పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భాలలో ప్రతి చోట కూడా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన ఆ తరుణం మనం చూసాం. ఇక ఇప్పటి వరకు పూర్తిగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఘర్షణ వల్ల పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాల విషయంలోనైతేనే లేదా ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసి ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైనా అమలు చేసిన అంటే ఇందిరమ్మ ఇల్లులు కానీ రేషన్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏ పథకాలలో విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ చర్చ ఒకటే కొనసాగుతుంది. నా వర్గానికే ఇస్తా, నా వల్లకే ఇస్తా, నా కోసం పనిచేస్తున్న వాడికే ఇస్తా అంటూ ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ విధంగానే కొనసాగితే మేము చాలా సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కూడా ఆ చెమట వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు రాకతోనే మరొకసారి మీ ఇబ్బందులు పడవలసి వస్తుంది. 10 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ కానీ కేసుల విషయంలో కానీ దాడుల విషయంలో కానీ రకరకాలుగా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని ఎవరూ కూడా స్వాగతించిన పరిస్థితి లేదు. ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వైరల్ అయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ప్రధానంగా కూడా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించి బాహాటంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఇక మీ రాజ్యం మీరు నడుచుకోర్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అదేవిధంగా గాంధీ భవన్కు సంబంధించిన ప్రెస్ మీట్లో కూడా ఒక సంచలనమైన వ్యాఖ్య చేశాను. సంజయ్ కుమార్ ఎవరో ఏ పార్టీ నాకైతే తెలియదు, స్పీకర్కు సంబంధించి అడిగి తెలుసుకోండి అంటూ కూడా సంజయ్కి సంబంధించి చేసిన అంశాన్ని కూడా మనం చూసాం. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తి సెగలు భారీ స్థాయిలో ఉండడంతో 2 వర్గాల ఘర్షణ వల్ల ఇక్కడ అన్యం పుణ్యం ఎరగని పేద మధ్యతరగతి కుటుంబాలు ఆ పార్టీ పట్ల ఇష్టం ఉన్న వ్యక్తులు మాత్రమే బలైతున్నారు తప్ప నాయకులు మంచిగానే ఉంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో సఖ్యతనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జంపై వాళ్ళు సఖ్యతగానే ఉన్నారు. కానీ కార్యకర్తలు మాత్రం మనోధైర్యం దెబ్బతింటుంది. కార్యకర్తల విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా రకాలుగా అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం, ఒక నిస్సాయ స్థితిలో ఉన్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న కార్యకర్తలు కూడా చాలా సందర్భాలలో ఎక్కడికక్కడ మీకు కనబడుతున్నారు. సో ఈ రాకను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ విధంగానే చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మనగడ కష్టమే అంటున్నారు కార్యకర్తలు. ఎందుకంటే మేము పార్టీ కోసం కష్టపడ్డ తర్వాత ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలైనా లేదా వారికి పెద్దపీట వేయడమైనా ప్రోటోకాల్ విషయంలోనైనా లేదా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు మధ్య వాగ్వివాదమైనా మంత్రులు ఎమ్మెల్యేల వర్షనైనా ముఖ్యమంత్రి మంత్రుల వర్షనైనా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో అంతా నా ఇష్టం, అంతా నేనే అనే పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. సో మొత్తానికి మాత్రం కొత్త పాత నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉండడంతో నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి కుంటుపడడంతో పాటు కనీసం అందించాల్సిన సంక్షేమ పథకాలు కానీ అంతకుముందు వస్తున్న పథకాలు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకొని అనేక గ్రామాలలో కూడా కార్యకర్తల మీద కేసులు ఎఫ్ఐఆర్లు అవుతున్న పరిస్థితి కనబడుతుంది, దాడులు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి గతంలో జీవన్ రెడ్డికి సంబంధించిన కుడి భుజాన్ని కూడా ప్రాణం కోల్పోయిన పరిస్థితి మనం చూస్తాం. సో ఏ విధంగా జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ధిక్కార స్వరం అనేది తరాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మరి ఇంకనైనా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశం మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఇది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే హైదరాబాద్ మహానగరంలో పూర్తి స్థాయిలో కూడా ఏది మన వాల్ అంటే గోడలకు సంబంధించిన వాల్ పోస్టర్ల విషయంలోనైతేనే రకరకాలుగా హైదరాబాద్కు సంబంధించి సుందరీకరణ చేసే ప్రయత్నం మొదలుపెట్టాను. దాంట్లో భాగంగా ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. జిహెచ్ఎంసీలో పెయింటింగ్ స్కామ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నగరంలో ఫ్లైఓవర్ల సుందరీకరణకు ప్లాన్, అన్ని జోన్లకు ఎకో కంపెనీకే టెండర్లు. హెచ్ఎండిఏ నుంచి జిహెచ్ఎంసీకి 150 కోట్ల రూపాయల బదిలీ అయిపోయినాయి. ఈ ఎకో కంపెనీకి మాత్రమే టెండర్లు వెళ్ళడంతో ఉద్దేశం మంచిదే, కానీ దోచిపెట్టడం అలవాటుగా మారింది. జీవోలకు విరుద్ధంగా ఎలిజిబిలిటీ అంటూ రాగాలు,
కమిషన్కు కకృతిపడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎస్ఈ ఈఈ జోనల్ కమిషనర్లు 65 రూపాయల పనికి 110 రూపాయలు నుంచి 170 రూపాయల ఖర్చు చేస్తున్నాం. పెమ్మసాని శ్రావణ్కే ప్రాధాన్యత ఎందుకు? గత ప్రభుత్వం కంటే సగం ధరకే పనులు ఇచ్చామన్న శ్రావణ్. నాణ్యత లేక వర్షం నీటికే పాడవుతున్న పెయింటింగ్, సుందరీకరణ, క్రీడా మైదానాలు కలిపి 150 కోట్లు కేటాయించిన హెచ్ఎండిఏ. కోట్ల ప్రజాధనం పూర్తి స్థాయిలో కూడా కొట్టేసే ప్రణాళిక కొనసాగుతుంది అంటూ కూడా చూస్తున్న వ్యక్తి. ఈయనే ఆంధ్ర పెయింటర్ కాంట్రాక్టు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ పెమ్మసాని శ్రావణ్ ఆంధ్ర పెయింట్ కాంట్రాక్టర్కి సంబంధించి, తెలంగాణ బిడ్డ కాదు, అంతకు మించి ఏది కాదు. ఈ మహానగరంలో ఫ్లైఓవర్లు అన్నింటికీ కూడా ఇన్నోవేషన్గా కలర్లు వేస్తున్నారు. సాంప్రదాయం ఉట్టిపడేలా, కళ్ళకి ఇంపుగా కనిపించేలా కలర్ఫుల్ చిత్రాలను వేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కొన్నేళ్ల నుంచి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది చేపట్టినా ఈ ఉద్దేశం మంచిదే, కానీ మాసిపోయిన గోడలు, చెత్తా చెదారం, సర్కిల్ ఉండొద్దని హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న అమ్రపాలి ఉన్నప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే 150 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసీకి బదలాయింపు కూడా జరిగింది. వివిధ జోన్లలో ఉన్న ఫ్లైఓవర్స్కు పెయింటింగ్ వేసేందుకు టెండర్లను కూడా పిలిచారు. 50 లక్షల వరకు జీవో 94 ప్రకారం అర్హత చూడకుండానే నాణ్యత ప్రామాణికానికి సంబంధించి వాళ్ళకు టెండర్లను ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక దాంతోపాటుగా ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో కూడా ఆ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇక ఆ టెండర్లన్నీ తీసుకొని ఏం చేసి కట్టబెట్టి అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఈ పనులను కట్టబెట్టే అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఉంది. అయితే జోనల్ వారీగా పంచడంతో ఆ జోన్లలో ఉన్న ఈఈలను, సూపరింటెండెంట్లను, ఇంజనీర్లను బుట్టలో వేసుకుని ఎకో డిజైనర్స్ స్టూడియో వాళ్ళు టెండర్లలో ఎలిజిబిలిటీ అనే పదంతో ఎవరికీ రాకుండా వారికి అనుకూలంగా వచ్చేలా చేసుకున్నారు. ఇలా చేసినందుకు అధికారులకు కమిషన్లు దక్కాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి అర్హత కల్పిస్తే 50 నుంచి 60% తక్కువకే వచ్చేది. ఇప్పుడు స్క్వేర్ ఫీట్కు సంబంధించి 110 రూపాయల నుంచి 170 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే 50-60 రూపాయలకు అయిపోయే పనిని 110 రూపాయల నుంచి 170 రూపాయలకు పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఒకే వానకు కేల్ కథం దుకాణం బంద్. ఏడాది క్రితం ప్రారంభించిన ఈ పెయింటింగ్ సరిగ్గా ఉండడం లేదని డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తేనే 65కి స్క్వేర్ ఫీట్ చేయవచ్చు అన్నారు. మన ఇంటి లోపల పెయింటింగ్ వేస్తేనే 35 డ్యామ్ ప్రూఫ్తో వేయించినా కూడా మార్కెట్లో 55కి మించి కాదు. అయితే ఫ్లైఓవర్ పెయింటింగ్కు కలర్ఫుల్గా కనిపిస్తున్న నాణ్యత లేదు. డ్యామ్ ప్రూఫ్స్ వేసి పెయింటింగ్ వేస్తే కలకాలం ఉంటుంది. అది చేయకుండా మమ అనిపించడంతో మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ వరకు పెయింటింగ్ కొన్నాళ్ళకే మసకబారాను. ఇక అధికారులే రేట్లు పెంచి ఇస్తున్నారా? నిజానికి జిహెచ్ఎంసీలో కొన్ని టెండర్స్ తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి, కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెమ్మసాని శ్రావణ్ కుమార్ చౌదరికి తనకే అన్నీ దక్కేలా చక్రం తిప్పుకున్నారు. ఈయన జోనల్ కమిషనర్ గుప్పిట్లో పెట్టుకొని జీవో నెంబర్ 66/2014, 94/2003కి విరుద్ధంగా కూడా క్లాస్ 5 నుంచి క్లాస్ 3 వరకు మార్చేశారు. జిహెచ్ఎంసీలో ఒక వర్క్ పెయింటింగ్లో ఉండగా మరో వర్క్ అప్పగించారు. కానీ వీరు టెండర్లో పాల్గొనే ముందు పెయింటింగ్ వర్క్ ఏమీ లేవని రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారు. అందుకు ఆర్టీఏతో సమాచారం ఉన్నా మళ్ళీ ఎలిజిబిలిటీ పేరుతో మరింత అనుభవం పెంచేసి ఎక్కువ రేట్లకు వారికే ఇచ్చేశారు. ఇందుకు చార్మినార్ జోనల్ కమిషనర్, షేర్లింగంపల్లి జోనర్ ఎస్ఈ శంకర్ సహాయ సహకారాలతో వివిధ జోన్లలోని అధికారులకు మేనేజ్ చేసి శ్రావణ్కే 50% పెంచి దోచిపెట్టడం ఎందుకనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఎస్టీ రిజర్వేషన్లైనా కొన్ని ఫ్లైఓవర్లకు సంబంధించి గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా పేరుతో శ్రీదేవి సంబంధించి వచ్చేలా స్కెచ్ వేసి మరీ స్క్వేర్ ఫీట్కు 60 కమిషన్తో వేరే వాళ్లకు అప్పగిస్తున్నారు. ఇక సకీనా, ఆర్టీఎస్ లాంటి వాళ్లకు 40 రూపాయలకే సబ్లీస్ ఇచ్చి దర్జాగా తక్కువ కొట్టేసేందుకు పూర్తి స్థాయిలో కూడా పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఇక దీనిపై సరి అయిన వివరాల కోసం అధికారులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. అంటే బిల్లులు టకటకా పడిపోతున్నాయి. మొత్తం 150 కోట్ల టెండర్లలో వీళ్ళు చేసే పని 90%, ఇప్పటికే 80% బిల్లులు క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఏండ్లకేండ్లు గడిచినా కూడా బిల్లులు రాకుండా ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్ల క్లియర్ చేయని అధికారులు ఈ పెయింటింగ్ టెండర్లకు మాత్రం 80% పన్నులకు ఇచ్చేశారు. కాగితాలపైన టెండర్లు తీసుకుని సబ్లీజ్కి ఇచ్చి పనులను చేస్తున్న శ్రావణ్ కుమార్కు 60%లో 20% అధికారులకు కమిషన్ ఇస్తే ఇట్టే పాస్ అవుతున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లు కాకుండా గత ప్రభుత్వాన్ని తలదన్నేలా కూలే విధంగా కూడా తాత్కాలిక మెరుపులతో నాణ్యత లేని పెయింటింగ్ వేసి చేతులు దులుపుకున్నారు. ఇక ఎకో డిజైన్ స్టూడియోపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నా కూడా కలర్స్ అద్దే ఈ టెండర్లలో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నట్లుగా కూడా అధికారులపై చర్యలు తీసుకోవాలి. అయితే దీనికి సంబంధించి మీరందరూ కూడా చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్ సిటీలో పూర్తి స్థాయిలో కూడా ఏ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పెయింటింగ్ వేయడం కానీ, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా
ఆ పెయింటింగ్ వేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అకస్మాత్తుగా పూర్తి స్థాయిలో ఈ పెయింటింగ్ మీద దృష్టి ఎందుకు పడ్డది అనేది కూడా మనం చర్చించాలి. అయితే ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే హైదరాబాద్ మహానగరంలో ఉండే ఫ్లైఓవర్లు కానీ వాల్ గోడలు కానీ లేదా ఇతరత్ర వాటన్నింటినీ కూడా చూడడానికి చాలా కంపుగా కనబడుతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ పెయింటింగ్తో సుందరీకరించి అద్భుతంగా మన నగరాన్ని చూపించే ప్రయత్నం చేయాలన్న ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీంట్లో భాగంగా 150 కోట్లకు సంబంధించిన టెండర్లకు సంబంధించి అప్పటి ఆమ్రపాలి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదేశాలు జారీ అయిన తర్వాత పూర్తిగా కూడా ఈ 150 కోట్లకు సంబంధించి అందులో పనులు కాలేదు. దాదాపుగా 80% వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది బిల్లుల చెల్లింపు కార్యక్రమం అయిపోయింది. ఈ తెలంగాణలో ఏది సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు కానీ తెలంగాణ కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులకు సంబంధించి అంటే తెలంగాణ సచివాలయంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కార్యాలయంలో కూడా ధర్నా చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా బిల్లులు చెల్లించలేదు. కానీ ఇక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్కి సంబంధించి దాదాపుగా 80% ఇప్పటికే ఏ విధంగా పెంచారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న తరుణం మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మరి ఏమైనా సమాధానం దొరుకుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి సంబంధించిన పెయింటింగ్ కానీ దానికి సంబంధించిన వ్యవస్థ కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా దీని మీద విజిలెన్స్ అధికారులతోని పూర్తి స్థాయిలో దాడులు జరిపించాలి అంటూ కూడా అనేక రకాలుగా కూడా డిమాండ్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పెయింటింగ్ పేరుతోని 150 కోట్లు స్వాహా. ఎందుకంటే మనం ఇంట్లో వేసుకుంటేనే 35 రూపాయలు, మహా అయితే ఇంకా బయటికి వెళ్ళినా కూడా 55 రూపాయలకు మించి ఉండదు. కానీ ఇక్కడ జరిగే విచిత్రం ఏంటంటే 110 రూపాయల నుంచి 170 రూపాయల వరకు ఏ విధంగా పెంచి అధికారులు కాంట్రాక్ట్ ఇచ్చారు అనేది ఒక ప్రధానమైన చర్చ. దాంతోపాటు అంటే ఈ ఎకో కంపెనీకే టెండర్లు ఎలా వచ్చాయి అంటే చాలా కంపెనీలు పోటీ పడ్డా కూడా ఈ ఎకో కంపెనీకే ఎట్లిచ్చిర్రు అనేది మరొక రకమైన చర్చ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి మరి అధికారులు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇక మన ముఖ్యమంత్రి గారు నిన్న ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు అనేది కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసిన ఎవరిని చెప్తుర్రు? ఇది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రైతులకు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, ఇది సరిపోదు, ఇంకా ముందుకు పోవాలి, నా జిల్లాకు అధిక నిధులు కేటాయిస్తా. అమరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్. ఇక ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభం, నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటించిన సీఎం. సొంతూరు కొండారెడ్డిపల్లెలో కూడా పర్యటన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని 17 నెలల్లో నిరూపించాం. ఇది సరిపోదా, ఇంకా ఎంత ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో పర్యటించారు. మాచారంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనుల సమగ్ర అభివృద్ధికి రూపొందించిన 10% అంశాలతో నల్లమల్ల డిక్లరేషన్ అంశాన్ని ఆవిష్కరించారు. అలాగే స్వయం సహకార సంఘాలకు 119 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కు కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది. మన ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ముఖ్యమంత్రి ఎట్లా చెప్పిండు, ఇవన్నీ కూడా మనం కాస్త చర్చిద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవమా కాదా అనేది ఒకసారి చెప్పాలి. ఏంది అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని నెంబర్ 1గా మార్చారు అంటూ కూడా చెప్తున్నాను. ఎట్లా నెంబర్ 1గా మార్చాడు? పూర్తి స్థాయిలో రైతులకు 60,000 కోట్లు అన్నాడు కదా, రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇచ్చిండా? అందరికీ ఇవ్వలేదు. మరి ఎట్లా రైతులకు సాయం చేసినట్టు? రైతుల కోసం భారీగా ఖర్చు చేసినాం, ఇది సరిపోదా అంటాను. దాంతోపాటు రుణమాఫీ 100% అయిందా? కాలే. రైతు ఆత్మహత్యలు ఏమన్నా ఆగినాయా? ఎందుకంటే తెలంగాణలో దాదాపుగా 400 పైగా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే రైతులకి నేను చేయలేదు. నెంబర్ 2, ఈ తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్య కొనసాగింది కదా, దీనికి ఏమన్నా న్యాయం చెప్పిండా? చెప్పలే. హైడ్రా పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెంబేలెత్తిచ్చిండు. దాంతోపాటు మూసీకి సంబంధించి సుందరీకరణతోని హడలెత్తిచ్చిండు. దాంతోపాటు గిరిజన మన ఆశ్రమ పాఠశాల, గిరిజన పాఠశాల, కస్తూరిబాబు పాఠశాలలో పూర్తి స్థాయిలో ఆహారం కలుషిత ఆహారంగా అయిపోయిన పరిస్థితి కనబడతాం. దాంతోపాటు జర్నలిస్టుల మీద దాడులు, అక్రమ కేసులు, దాంతోపాటు ప్రతిపక్ష నేతల మీద కేసులతోని బెదిరింపు లేదా వాళ్ళందరినీ కూడా పార్టీలోకి లాక్కునే ప్రయత్నం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పూర్తి స్థాయిలో కూడా నెంబర్ 1గా చేసినాం. నేను చేయలేదు అని అంటలేను, నెంబర్ 1గా చేసినాం. ఏమని చెప్పిండు?
దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని చెప్పింది ఇదే ముఖ్యమంత్రి. ఇదే తెలంగాణ రాష్ట్రం గురించి ఈరోజు చాలా రకాలుగా చెప్తున్నాడు. నెంబర్ 1గా చేసినావు రాష్ట్రాన్ని. ఎక్కడ నెంబర్ 1గా చేసినావు? తెలంగాణలో రియల్ ఎస్టేటే పడిపోయింది. ఏడ నెంబర్ 1 అయిందండి? కేవలం ఏంది అంటే ప్రగల్భాలు బలక అంటే మనోడు నెంబర్ 1 బలుకుతాడు. ఇక చూడు, రైజింగ్ తెలంగాణ ఏంది? తెలంగాణ నెంబర్ 1 రైజింగ్. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నినాదం. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ రైజింగ్ నిజమైంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం చెప్తున్నట్లుగా అభివృద్ధిలో కాదు, ధరల మోతళ్లలో పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు. అప్పుల ఊబిళ్లలో ఆత్మహత్యలకు సంబంధించిన రైజింగ్ అవుతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సామాన్యుడు నడ్డి విరిచే పనులలో తెలంగాణ రైజింగ్లో దూసుకెళ్తుందన్న చర్చ కూడా కొనసాగుతుంది. అప్పులలో రైజింగ్ నెంబర్ 1. ఎందుకంటే మనోడు దాదాపుగా 1,50,000 కోట్లకు సంబంధించి అప్పులు చేసిండు. ఛార్జీల పెంపులో రైజింగ్ వాస్తవమైన విషయమే. మెట్రో టికెట్ల పెంపులలో రైజింగ్, లిక్కర్ ధరలను పెంచడంలో రైజింగ్, రిజిస్ట్రేషన్ల ధరలు పెంచడంలో రైజింగ్, నిత్యావసర ధరలలో పెంచడంలో రైజింగ్, అన్నదాతల ఆత్మహత్యలలో రైజింగ్, అసెంబ్లీ సాక్షిగా పాలకుల అబద్ధాలలో రైజింగ్. ఇదేనా తెలంగాణ రైజింగ్ అంటున్నా జనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి రియాలిటీకి ఎక్కడా పొంతన లేదు. నేను చెప్తున్నా కదా, నక్కకు నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉంటుంది అని వెనకట ఒక సామెత ఉన్నది కదా. ఆ సామెత ఈ రాజకీయాలలో ఇప్పుడున్న పరిస్థితులలో వర్తిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు ఎటువైపైనా చూడండి, ఎక్కడైనా చూడండి, ఒకటే అంశం చాలా తేట తెలంగా కనబడుతుంది. రైజింగ్ తెలంగాణ అంటే అప్పులలో నెంబర్ 1 అయిపోయింది. కేవలం 17 నెలల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. దాంతోపాటు ఏది ఇతర దేశాలకు వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా కంపెనీలు, పేరు ఊరు లేని కంపెనీలతో పెట్టుబడులు పెట్టించిండు. ఇవన్నీ కూడా రైజింగే కాదు అని ఎవరు అనట్లేదు. దాని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇగో ఇక్కడ చూడు ఏమంటున్నారు, ఉపాధి హామీ పైసలు వస్తలేవు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉపాధి హామీ పైసలు వస్తలేవని ఓ మహిళ సీఎం రేవంత్ రెడ్డి ముందు తమ బాధను చెప్పుకుంది. చాలా రోజులుగా పని చేసిన డబ్బులు వస్తలేవని, దయచేసి డబ్బులు పడేలా చూడాలని కోరారు. దీంతో రేవంత్ రెడ్డి చేస్తామని, కేంద్రం నుంచి డబ్బులు వచ్చేవి ఉన్నాయని, అందుకు ఇవ్వలేకపోయామని ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక గిట్ల గనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలతో పాటు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు గనక మైకిస్తే దుమ్ము దులిపి వదిలేస్తారు. ఒక విషయంలో కాదు, అన్ని విషయాలలో కూడా దుమ్ము దులిపి వదిలేస్తారు. ఇది నేను చెప్పిన మాట కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇదే మైకు ఇక్కడ కాకుండా అందరికీ ఓ 2 గంటలు కాదనుకొని ఒక్కొక్కరు ప్రశ్నలు అడగమని చెప్పారు. అప్పుడు ఉంటుంది కథ అంటున్నా. మామూలుగా ఉండదు. ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మామూలుగా ఉండదు. ఇక చూడు, ఆ రైతు డిక్లరేషన్ ఆగమైంది. బీసీ డిక్లరేషన్ దిక్కు దివాన లేదు. కొత్తగా తెరపైకి నల్లమల్ల డిక్లరేషన్లే తప్ప అమలుకు దిక్కు లేదు. బాధలు చెప్పుకునేందుకు వచ్చే చెంచులను అరెస్టు చేయడం అన్యాయం. ఇదేనా ప్రజాస్వామ్య పాలన? అడవి బిడ్డల సంక్షేమంపై చూపే ప్రేమ ఇదేనా? మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కేవలం అన్నీ కూడా ప్రకటనల వరకే ఉన్నాయి. ప్రకటనలు ఏది చూడండి, ఇప్పుడు రైతుల డిక్లరేషన్ అయినా, నిరుద్యోగుల డిక్లరేషన్ అయినా, బీసీ డిక్లరేషన్ అయినా, కామారెడ్డి డిక్లరేషన్ అని ఏవైనా పేర్లకు మాత్రమే ఉన్నాయి. కానీ నిజానికి అమల్లో కానీ ఆచరణలో కానీ మీకు ఎక్కడ కనపడవు, కనిపించవు కూడా. ఎందుకంటే మాటలు చెప్పడంలో నెంబర్ 1గా మారిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. వాటిని ఏది మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన అంశాలను చెప్పడంలో నెంబర్ 1గా ఈ తెలంగాణ రాష్ట్రంలో, దానికి సంబంధించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో నెంబర్ 1గా మారిపోయింది అంటే ఇది ఒకటే విషయం అనేది బాగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా నిన్న జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మొన్న జరిగింది అగ్ని ప్రమాద ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్, సిఎస్, సిపి, ఫైర్ డీజీల శాఖలకు నోటీసులు 30లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఏమి ఇస్తారు వాళ్ళు? 17 మంది మరణించిండు. అంబులెన్స్లలో ఆక్సిజన్ లేదా, ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేవా? ఇక ఏమి ఇస్తారు? మా ముఖ్యమంత్రి అటువైపు పోలేదా? ఏమిస్తారు వాళ్ళు ఏం నివేదిక ఇస్తారు? ఏం కథ? తెలంగాణలో ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించి కూడా కనీసం సరి అయిన ఎక్విప్మెంట్ కల్పించకపోతే ఎట్లా అండి? ఎమర్జెన్సీకి సంబంధించి ఎక్విప్మెంట్కు సంబంధించి కూడా సదుపాయాలు కల్పించకపోతే ఎట్లా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇగో ఇక్కడ చూడండి, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై రేవంత్కు లేదు. పుష్కర నిర్వహణలో పూర్తిగా విఫలం. 35 కోట్లు ఏ మూలకు సరిపోయి ఈ వైఫల్యానికి క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఒక్కసారి మీరు అందరూ కూడా వినాలి. నిన్న ఏంది పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయంలో బండి సంజయ్ అక్కడికి పోలే, కిషన్ రెడ్డి అక్కడికి పోలే. కానీ పుష్కర విషయంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ హిందువులు, సనాతన ధర్మం, హిందుత్వ పార్టీ, భారతీయ ఎజెండా ఏది అని చెప్పడానికి ఇది ఒక అంశం. సరే, ఒక మంచి పరిణామమే. ఆ పుష్కర నిర్వహణ పూర్తిగా వైఫల్యం అయింది అని
మన బండి సంజయ్ అన్న అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఏది భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇది ఇట్లా జరిగింది, అగో ఆ టెంట్ అట్లా గాలికి టెంట్ అంతా కూలిపోయింది, పూర్తి స్థాయిలో అసలు లేనేలేవు, సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారని మన కేంద్ర మంత్రి గారు చెప్తే బాగుండేది. డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళి వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేస్తే బాగుండు అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మనం చూసిన కాడే ఒక్కసారి చూడుర్రి, తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా అడుగుర్రి, ఒకటే విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. పుష్కర్ నిర్వహణ కాదు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క వాళ్ళ సతీమణి వెళ్ళినప్పుడు కరెంటు పోతుంది, దాంతోపాటుగా సామాన్యులు పోతే పూర్తి స్థాయిలో కూడా కనీసం సౌకర్యాలు లేవు, స్వామీజీలకు పోతే పూర్తి స్థాయిలో కూడా ఏది వెహికల్ పాసు అంటూ పూర్తిగా కూడా వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు నేను చెప్పిన కదా ఇదే, ఇగో ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో నాకు తెలియదు, జగిత్యాలలో కలిసి పనిచేయడానికి సంజయ్ ఎవరు, సంజయ్ ఏ పార్టీనో స్పీకర్ని అడిగితే తెలుస్తుంది. జగిత్యాలలో మంత్రి పొంగులేటిని ఆహ్వానించాం, ఇంకేదో చూసి తప్పుగా అర్థం చేసుకుంటారు. అభివృద్ధికి నిధులు ఇస్తానని మంత్రి చెప్పారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఈ జీవన్ రెడ్డి దాంట్లో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత అండి, అనుభవం ఎంత, ఆయన రాహిత్యం ఎంత, ఈయన సీనియర్ అండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. జీవన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అడుగడుగున అన్యాయం జరుగుతుంది, అడుగడుగున ఆవేదన. ఆయన కుడి భుజాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రాణాన్ని కోల్పోయిన ఈయన కుడి భుజాన్ని కోల్పోయాడు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా సంజయ్ రాకను వ్యతిరేకించింది జీవన్ రెడ్డి, అయినప్పటికీ కూడా పార్టీలోకి తీసుకున్నారు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడు పార్టీకి సంబంధించిన సమీక్షా సమావేశం జరుగుతున్నప్పుడు కూడా నాకేం తెలియదు, మీ రాజ్యం ఏలూర్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న వాటన్నింటినీ కూడా చూస్తే మీకే అర్థమవుతాయి. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీయో తెలియదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత యుద్ధాలు ఎట్లా కొనసాగుతున్నాయి, అంతర్గత యుద్ధానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎట్లున్నదో మీకే అర్థమైపోతుంది. అంటే ఇక పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అంశం ఇదే. ఎక్కడైనా చూడరు ఒకటే అంశం కనబడుతుంది తప్ప మరి ఏ అంశం కూడా కనబడిన పరిస్థితులు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మీ అందరూ కూడా చూడాలి, ఏది ఇగో ఇక్కడ 10 ఏళ్ళు ఏం చేశారు ఏంది, అప్పుడు మౌనం ఇప్పుడు ఆందోళన ఎందుకు, పోటీ సంఘాల ఏర్పాటు ఆవశ్యకత ఏంది, ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు, కమిటీలలో మెజార్టీ లీడర్లు గులాబీ నేతలే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్తో పాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏంది అంటే ఏ అంశం గురించి చర్చించినా ఏదివైనా గత ప్రభుత్వం మీద నెట్టేసి పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్ చేసే పని చెప్తారు తప్ప అంతకు మించి పెద్దగా కనిపించదు అనే అంశానికి సంబంధించి చూస్తున్న